హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈసారి మన చిరాగ్ చిదంబరం నీతిగా డబ్బులు సంపాదించాలని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చాడు. స్వామి, నీతిగా డబ్బులు సంపాదించాలంటే ఏం కావాలి స్వామి? నాయనా, ముందు దైవానుగ్రహం కావాలి. ఈసారి నువ్వు ధర్మంగా వెళ్దాం అనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా దైవానుగ్రహం ఉంటుంది. ధన్యుణ్ణి స్వామి. ఆ తర్వాత ఏం కావాలి స్వామి? నాయనా, ఏదో ఒక రంగంలో తిరుగులేని నైపుణ్యం కావాలి. ఎందుకంటే ప్రయత్నం ఫలించాలంటే పుణ్యం నైపుణ్యం రెండూ కావాలి. అలాగే స్వామి. ఆ తర్వాత ఏం కావాలి స్వామి? నాయన, చేసే పని మీద పట్టు దొరికాక లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే లక్ష్యం మీద దృష్టి లేనప్పుడు అర్జునుడైనా అప్రయోజకుడైనా ఒకటే నాయన. అలాగే స్వామి. ఆ తర్వాత ఏం కావాలి స్వామి? నాయన, లక్ష్యం మీద దృష్టి పెట్టాక సూక్ష్మాన్ని గ్రహించాలి. అంటే లక్ష్యాన్ని చూడాలి, చురుగ్గా ఆలోచించాలి, అసలు విషయాన్ని పట్టుకోవాలి. చూపు చురుకు రెండూ కలిస్తేనే దృష్టిలో పడింది చేతిలో పడుతుంది నాయన. అలాగే స్వామి. ఆ తర్వాత ఏం కావాలి స్వామి? నాయన, ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు వదలకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏదో ఒక దారి దొరుకుతుంది. చప్పట్లు కొట్టినప్పుడు మోగవాడు కూడా మోగుతాడు నాయన. బాగా సెలవిచ్చారు స్వామి. మీరు చెప్పిందంతా దృష్టిలో పెట్టుకొని ఈసారి పక్కా ప్రణాళికతో వస్తాను. మీరు మంచి చెడు చెప్పాలి. తప్పకుండా నాయన. శుభమస్తు. వెళ్ళిరా నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మన చిదంబరం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం.